నమ్మిన స్నేహితులే నరకం చూపించారు ఆ యువతికి. స్నేహం ముసుగులో దారుణానికి ఒడిగట్టారు. తోటి స్నేహితులు యువతిపై 4 యువకులు సామూహిక అత్యాచారం చేసినటువంటి ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాకు చెందినటువంటి గూగులోత్ పూల్య రజిత దంపతుల కుమార్తె చిట్టి నర్సంపేటలోని కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. చిట్టి ఏకే తండాలోని తన పెద్దనాన్న ఇంట్లో నివసిస్తోంది. రోజు మాదిరిగానే ఆమె పెద్దనాన్న బుధవారం ఆమెను కళాశాల నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. చిట్టి ఆ రోజు రాత్రి పెద్దనాన్న కుమార్తెలతో కలిసి ఇంటి భవనంపై నిద్రించింది. కుటుంబ సభ్యులు గురువారం తెల్లవారుజామున చూసేసరికి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందినటువంటి స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే యువతి మృతిపైన 4 యువకులే కారణమంటూ యువతి తల్లి ఆరోపిస్తుంది. రావూరుకు చెందినటువంటి 4 యువకులు చిట్టిపై అత్యాచారం ఆపై హత్య చేశారంటూ ఆరోపిస్తూ వర్ధనపేటలో జాతీయ రహదారి పైన ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ఏకే తండా రావూరు గ్రామంలోని పంట చేనులో పెనుగులాట జరిగినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చిట్టి సదరు యువకుడి సెల్ ఫోన్లను పోలీసులు పరిశీలించగా వారిద్దరూ చాటింగ్ చేసుకున్నట్లు గుర్తించినట్టుగా తెలిసింది. అయితే ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ చాటింగ్ లో ఏముంది, చిట్టి అక్కడికి ఎందుకు వెళ్ళింది, చిట్టి వెళ్ళిన రోజు ఏం జరిగింది అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు.